हैदराबाद के क्रिकेट लवर्स के लिए खुशखबरी। जी हां, बेक्स स्पोर्ट्स अरीना लाए हैं फ्री हिट्स बॉक्स क्रिकेट विद ऑल फैसिलिटीज, जैसे कि कैंटीन, टॉयलेट्स और सिटिंग अरेंजमेंट्स। और ये वाक़ई है जलपल्ली टाउन देसी ढाबा। बॉक्स क्रिकेट के लिए अपने स्लॉट्स बुक करवाने के लिए दिए गए फ़ोन नंबरात पर राब्ता करें। कॉन्टैक्ट नंबर है 9100010038 या फिर 7670885124। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। चैतन्यपुरी डिवीजन के विद्युत नगर, द्वारकापुरी और भवानी नगर इलाकों के रिहायशियों ने मूसा नदी के तरक्याती प्रोजेक्ट के एक हिस्से के तौर पर इन्हेदाम की मनसूबाबंदी के तरीक़ेकार पर शदीद तनक़ीद की। एक खातून रिहायशी ने खबरदार किया कि वो मरने के लिए तैयार है या मारने के लिए तैयार है अगर किसी ने इनका घर गिरा दिया। मीडिया से बात करते हुए खातून, जिसने अपनी शिनाख्त जाहिर नहीं की, सवाल किया कि हैदराबाद डिज़ास्टर रिस्पांस असिस्ट मॉनिटरिंग एंड प्रोटेक्शन एजेंसी हाइड्रा अवामी नुमाइंदों के आलीशान मकानात को क्यों नहीं गिरा रही है, बल्कि सिर्फ मिडिल क्लास फैमिलीज़ के घरों को ही निशाना बना रही है। रेवंत रेड्डी कह रहे हैं कि वो सिर्फ गैर कानूनी तौर पर बनाए गए शेड्स को छू रहे हैं और रिहायशी मकानात को नहीं छू रहे हैं, लेकिन वो यहाँ अपार्टमेंट्स को छू रहे हैं। 4 महीने पहले वो हमसे बिजली के बिल लेने आए थे और उन्होंने उस बहाने सर्वे किया था, उसने दावा किया। రేవంత్ రెడ్డి గాని మనం గెలిపించుకుంది ఎందుకంటే ఒక మార్పు రావాలని గెలిపించుకున్నాం గానీ మనకి ఇట్లా చేస్తారని కాదు. ఒక అవేర్నెస్ లేదు. యాక్చువల్ గా ఫస్ట్ చెప్పాలంటే జనాల్లో ఒక భయం తెప్పించినాడు. దొంగచాటుతనం, మీడియాకు ఒకటి చెప్తున్నాడు, చేసే పని వేరు, ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ లేదు. 4 నెలల కింద చేశాడంట, వచ్చారు వాళ్ళంతటా వాళ్ళు పోలీసు వాళ్ళు రావడం ఏంటండి? యాక్చువల్ గా కరెంట్ బిల్లులు ఎవరు తీసుకుంటారు? కరెంట్ బిల్లులు వచ్చి మేము కరెంట్ బిల్లులు తీసుకుంటున్నామని అందరం ఆయన ఏదో మంచి చేస్తాడని ఇస్తే సర్వే అంట వస్తున్నారు, దొంగచాటంగా చేస్తున్నారు. దొంగచాటం సుందరీకరణం చేయాలంటే ఆయన గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే మూసీకా మీరు చూడండి, పర్ఫెక్ట్ గా చూడండి, చాలా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి ప్రైవేట్ ల్యాండ్ లోకి వచ్చేసి ఇది ప్రైవేటు. యాక్చువల్ గా తను చెప్పింది ఏంటంటే అపార్ట్మెంట్లని ఈ పని వర్క్ చేసుకున్న వాళ్ళ బిల్డింగ్స్ మేము పుట్టుకోము, ఓన్లీ రేకులే ముట్టుకుంటున్నాం, మేము బిల్డింగ్స్ టచ్ చేయట్లేదని మీడియాకి చెప్తున్నాడు. మీడియాకి చేసేది ఒకటి, తను చేసేది ఒకటి. అంత రాంగ్ స్టేట్మెంట్, రాంగ్. నిన్న పొన్నం గారు కూడా మాట్లాడతాడు, మేము హైడ్రా ముట్టుకుంటున్నాం అన్నప్పుడు సర్వే ఎందుకు చేస్తున్నారు? బఫర్ జోన్ అని ఎందుకు పెట్టారు మీరు? యాక్చువల్ బఫర్ జోన్ గురించి మాట్లాడండి. ఎంఆర్ఓ రావాలి, అందరు వచ్చి మాకు చెప్పాలి. మీరు దొంగచాటంగా బండిల్లో వేసుకొని మిలిటరీని పెడుతున్నారు. మీరు అంత భయం ఉన్న వాళ్ళు మిలిటరీని ఎందుకు టచ్ చేస్తున్నారు? 5 మంది 6 మంది మిలిటరీ ఎందుకు వస్తున్నారు? ఎందుకు దొంగచాటంగా సంబాలకేసారు? డేరుండి అన్ని డేర్లు ఉంటే డైరెక్ట్ చెప్పండి, డైరెక్ట్ ఆయన మేము ఇయ్యము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఒక్కొక్కరు కష్టపడి రూపాయి అన్ని బ్యాంకులో లోన్స్ ఉన్నాయండి, కట్టలేదు. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎవడు కట్టాలి? నువ్వు వెళ్ళు అంటున్నావు. నువ్వు ఇచ్చేది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ మీద నెడుతున్నావు. యాక్చువల్ గా చెప్తున్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది మీకోసం, ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇది ప్రాజెక్ట్ అంటున్నారు. వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నా వాళ్ళు డ్రాప్ అయ్యారు. యాక్చువల్ గా చెప్పాలంటే డ్రాప్ అయ్యారు. నువ్వు ఇప్పుడు వచ్చి కొత్తగా నీ సుందరీకరణ చేస్తా అంటే ఫస్ట్ మూసిని నీటిగా చేయడం నేర్చుకోండి. వాటర్ లో డ్రైనేజ్ కలుస్తుంది, ఫ్యాక్టరీలు కలుస్తుంది, ఎంపీల ఇల్లులు ఉన్నాయి, ఎంపీలు ఎమ్మెల్యేల ఇల్లు ఉన్నాయి. ఫస్ట్ వాటి పలాగొట్టండి. సెక్రటరీ ఎక్కడ ఉందండి? మూసిలో ఉంది, దాన్ని చూడండి ఫస్ట్. మీరేమో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడబెట్టుకొని ఏదో కష్టం తినక పెట్టుకున్నవి. మేము మాత్రం స్థలం ఇచ్చే ప్రసక్తే లే. సర్వే